49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కరెన్సీ నోట్లను మనం తరచూ వాడుతూ ఉంటాం. ఆన్లైన్ లావాదేవీలతో డిజిటల్ రూపంలో కరెన్సీని వాడుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది నగదును తమ వ్యాలెట్లలో ఉంచుకుంటారు. అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల యూపీఐ సౌకర్యం ఉండదు. దీంతో పాటు కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల యూపీఐ చెల్లింపులు చేయలేదు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలా మంది తమ వద్ద ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకుంటారు. అయితే మీ వద్ద ఉండే 100, 200, 500 కరెన్సీ నోట్లపై కుడి ఎడమ రెండు వైపులా చిన్న గీతలు ముద్రించి ఉండడం మీరు గమనించే ఉంటారు. అసలు అలా ఎందుకు గీస్తారనేది తెలుసా? కరెన్సీ నోట్లపై ఉండే గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు. స్పర్శ గుర్తులని కూడా వీటిని పిలుస్తారు. నోటుకు రెండు వైపులా ఇవి ఉంటాయి. 100 నోటుపై రెండు వైపులా 4 గీతల చొప్పున ఉంటాయి. 200 నోటుపై 4 గీతలతో పాటు మధ్యలో 2 చిన్న చుక్కులు కూడా ఉంటాయి. 500 నోటుపై ఇరువైపులా 5 గీతలుంటాయి. దృష్టి లోపంతో బాధపడేవారు, కంటి చూపు లేనివారు సులభంగా నోట్లను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ నోట్ల అంచుల వద్ద ఉండే ఈ గీతలు కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. దీంతో వీటిని తాకడం వల్ల అది ఏ కరెన్సీ నోటు అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. కంటి చూపు లేనివారు వేరే వారిపై ఆధారపడకుండా సులువుగా గుర్తించవచ్చు. ఇక నకిలీ నోట్ల చలామణి అడ్డుకునేందుకు కూడా ఈ గుర్తులు ఉపయోగపడతాయి. నకిలీ నోట్లను ముద్రించేందుకు కలర్ జిరాక్స్లను ఉపయోగిస్తారు. కానీ అసలైన నోట్లపై బ్లీడ్ మార్క్స్ ఇంటాక్లియో ప్రింటింగ్ ఆధారంగా ముద్రిస్తారు. దీనివల్ల ఈ గుర్తులను జాగ్రత్తగా గమనించడం లేదా స్పర్శ ద్వారా నకిలీ నోట్లను గుర్తించవచ్చు. దీంతో పాటు కరెన్సీ మధ్య తేడాను కూడా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి.